నమస్కారం. యాక్షన్ కార్యక్రమానికి స్వాగతం. ఇంటర్ విద్యార్థులకు అకాడమిక్ పరీక్షల తర్వాత ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలు కీలకమైనవి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ తేదీలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 28న, తెలంగాణలో మే 12న ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్షపై ఎలాంటి అవగాహనతో సిద్ధమైతే మంచి మార్కులు సాధించవచ్చో అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఎంసెట్ 2017 నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్రంలో అది మే 12న, ఆంధ్రప్రదేశ్లో 24th to 27th ఏప్రిల్ ఈ ఎగ్జామ్ జరగబోతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక ప్రత్యేకమైన విషయం, ఎంసెట్ ఏపీ ఎగ్జామ్ ఈ సంవత్సరం నుంచి మొదటిసారిగా ఆన్లైన్ ఎగ్జామ్గా మారింది. ఇది అందరూ గమనించాల్సిన విషయం. మొత్తంగా కలిపితే ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, లేక ఇతర ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎప్పటికి కూడా ఒక 10 నుంచి 15 వేల వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన లక్షల మంది మన తెలుగు రాష్ట్రాల్లోని స్టూడెంట్స్కు ఎంసెట్ అతి ముఖ్యమైన ఎగ్జామ్గా ఇప్పటికీ కూడా ఉంటూ వచ్చింది. కాబట్టి ఎంసెట్ ఎగ్జామే కదా, సీట్ ఏ ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది అని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచే విద్యార్థులు దానికి సరైన ప్రణాళిక తయారు చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంసెట్ కాలేజీలో కూడా టాప్ 20 కాలేజీలో సీట్ రావాలి అంటే చాలా కష్టమైన పని. కానీ మిగతా ఎగ్జామ్స్తో పోలిస్తే ఎంసెట్ చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎగ్జామ్, అంటే విద్యార్థికి అనుకూలమైన ఎగ్జామ్ ఇది. ఒక విద్యార్థికి కావాల్సిన మెయిన్ లక్షణం దీంట్లో డిసిప్లిన్, క్రమశిక్షణ. ఏ క్వశ్చన్ కూడా సిలబస్ దాటి ఉండదు. ప్రతి క్వశ్చన్ కూడా ఒక ఫార్ములా బేస్డ్గా ఉంటుంది. ఇప్పటికి కూడా ఎంసెట్ ఎగ్జామ్ చేయడం అనేది నిజంగా కష్టం కాదు. కానీ చాలామంది తన శక్తియుక్తులను గమనించకుండా ఒక అశాస్త్రీయమైన పద్ధతిలో ఐఐటీ జేఈఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళ ఎంసెట్ పర్ఫార్మెన్స్ చాలా దెబ్బతింటుంది. ఇప్పటికి కూడా సిలబస్ ఏమైనప్పటికీ వాళ్ళు 10th క్లాస్ తర్వాత తమ శక్తిని సరిగ్గా అంచనా వేసుకోకుండా ఐఐటీ ఎగ్జామ్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ దాన్ని సరిగ్గా అందుకోలేక ఇటు ఎంసెట్ ఎగ్జామే కదా, తర్వాత ఒక 1 month ముందు చదివితే సరిపోతుందన్న ఉద్దేశంతో, నిర్లక్ష్యంతో ఎంసెట్ అవకాశాలను కూడా చెడగొట్టుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ బేస్డ్గా ఉన్న ఎగ్జామ్ ఇది ఒకటే. మామూలుగా ఐపీ క్వశ్చన్స్ కాకుండా ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్, అడిషనల్ ఎక్సర్సైజెస్ గట్టిగా చేసినట్టయితే ఎంసెట్ ఎగ్జామ్ను సులభంగా సాధించవచ్చు. 3 గంటలలో 160 క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ స్పీడ్ ముఖ్యమైన ఎగ్జామ్ కాబట్టి ఇప్పటి నుంచి కూడా పిల్లలు ప్రతి 2 రోజులకు ఒకసారి, ప్రతి 3 రోజులకు ఒకసారి అట్లాంటి ఎగ్జామ్స్ రాయడము, వాటిని డిస్కస్ చేయడము, వాటిని అనలైజ్ చేయడము, సిలబస్కు స్టిక్ అయి ఉండడం అనే 2 సూత్రాలతోని పిల్లలు దీంట్లో విజయం సాధించవచ్చు. ముఖ్యంగా చూడండి, ఎంసెట్ ఎగ్జామ్ రాయడం వల్ల ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా స్పీడ్ అనేది ముఖ్యమైనది ఈ ఎగ్జామ్కి. ఈ స్పీడ్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం వలన ఇప్పుడు ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించడమే కాకుండా ఈ స్పీడ్ వల్ల బిట్సాట్ ఎగ్జామ్ కూడా ఈజీ అవుతుంది. ఎంసెట్ కోసమని జాగ్రత్తగా చదివిన పిల్లలు చాలామంది విఐటి లేకపోతే ఎంఐటి ఇట్లాంటి యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కు 50% వెయిటేజ్, అట్లాగే బాటనీ, జువాలజీకి 50% వెయిటేజ్. బైపీసీ పిల్లలకు యాక్చువల్గా చెప్పాలంటే టైం ఇష్యూ ఏమీ రాదు, కానీ మ్యాథ్స్ పిల్లలకి తప్పకుండా టైం ఇష్యూ అనేది ఎగ్జామ్లో వస్తుందన్నమాట. ఎంపీసీ పిల్లలకి మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్, బైపీసీ పిల్లలకి ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో సరిగ్గా చేసిన పిల్లలకి అగ్రికల్చరల్ అండ్ అదర్ స్ట్రీమ్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఎంసెట్ బైపీసీ ప్రిపరేషన్ వల్ల వీళ్ళ బాటనీ, జువాలజీ కూడా నీట్ లెవెల్లో కూడా కొంత గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంసెటే కదా అని దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్ ఒక సాకుగా తీసుకొని సబ్జెక్ట్ని బాగా చదివినట్టయితే రేపు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక 80+% తెచ్చుకోవడం వల్ల పిల్లలు తర్వాత వేరే విశ్వవిద్యాలయాలలోకి సీట్లు తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయడానికి కానీ, లేకపోతే జాబ్స్కి వెళ్ళడానికి కానీ మంచి అవకాశం ఉంటుంది. కెమిస్ట్రీ అనేది చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. 40 క్వశ్చన్స్, చాలా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది.
కెమిస్ట్రీలో టైం సేవ్ చేసుకున్నట్టయితే అది మ్యాథ్స్కి ఫిజిక్స్కి బాగా పనికొస్తుంది. మ్యాథ్స్లో ఉన్నవాళ్ళు 80 క్వశ్చన్స్ కనీసం ఒక 60 క్వశ్చన్స్ సరిగ్గా చేయగలిగితే బాగుంటుంది. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా బాగా పనికొస్తుంది. అంటే 4 ఆన్సర్స్లో 2 ఆన్సర్ని కనుక ఖచ్చితంగా మనం ఎలిమినేట్ చేయగలిగితే మిగిలిన 2 ప్రశ్నల్లో కూడా మనం గెస్ చేసినా కూడా ఎంసెట్లో ఒక 10% 15% మార్క్స్ పెరిగే అవకాశం బాగా ఉంది. ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ ఈసారి ఆన్లైన్లో ఉంటుంది. అయితే వాళ్ళకి ఫిబ్రవరి 15న ఒక మాక్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ఎంసెట్ ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్గానే ఉంటుంది. అయితే కొన్ని ఎస్పెషల్లీ ఆన్లైన్ ఎగ్జామ్ రాసే ఏపీ స్టూడెంట్స్ వాళ్ళ విద్యాసంస్థల్లో కానీ లేక బయట కానీ కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. మధ్యలో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఒక ప్రణాళిక, తర్వాత ఎంసెట్కి ఒక ప్రణాళిక అని కాకుండా ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే ఎంసెట్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాను అని ఒక ధ్యాస ఉండాల్సి వస్తుంది పిల్లలకి. అది ఎంసెట్ ఎగ్జామ్ అయినా లేక ఐఐటీజేఈ ఎగ్జామ్ అయినా లేకపోతే ఇంకా నీట్ ఎగ్జామ్ అయినా కూడా అది విద్యార్థి యొక్క అప్లికేషన్ కెపాసిటీని టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఏ ఎగ్జామ్కైనా కూడా సరైన గౌరవం ఇచ్చి, ఈవెన్ ఐఐటీజేఈ రాస్తున్న పిల్లలు కూడా అవకాశం మనకు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ ఎగ్జామ్కు సరైన గౌరవాన్ని ఇచ్చి సరైన సమయాన్ని కేటాయించి ప్రెషర్ పడకుండా, అంటే ఒత్తిడిలోకి లోను కాకుండా టాప్ 10 కాలేజెస్లో సీట్ రావడానికి ఎట్లాంటి ప్రణాళికలు చేయాలని ఆలోచించి మంచి నిపుణుల సలహాలు తీసుకొని ధైర్యంగా ఎగ్జామ్ ముందుకెళ్ళండి. సక్సెస్ మీదే అవుతుంది. 2011 నోటిఫికేషన్ తాలూకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15వ తేదీ వరకు మౌఖిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ఇంటర్వ్యూ విధానం ఎలా ఉంటుంది, అభ్యర్థులను ఏ కోణాల్లో ప్రశ్నిస్తారు, ఎలాంటి లక్షణాలు ఉన్న అభ్యర్థులు బోర్డు సభ్యులను ఆకట్టుకుంటారు, మౌఖిక పరీక్షలో ఎలాంటి మెలకువలు పాటించడం ద్వారా విజయం సాధించవచ్చో మలుపులో తెలుసుకుందాం. గ్రూప్ 1 సర్వీసెస్కి నిర్వహించే పరీక్షలో 3 అంచెలు ఉంటాయి. 1 స్క్రీనింగ్ టెస్ట్, 2ది రాత పరీక్ష, అది మెయిన్స్, 3 మౌఖిక పరీక్ష. ఎందుకంటే ఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళ శాతం తీసుకుని అందులో 1:2, 1:3 అలా తీసుకుని, ఇప్పుడు ఉదాహరణకి మనకి 100 పోస్టులు ఉంటే 300 మందిని తీసుకుంటారు. ఈ 300 మందిలో మనకి 100 అభ్యర్థులే సెలెక్ట్ అవుతారు. అంటే దీనివల్ల మనకు తెలిసి వచ్చేది ఏమిటంటే మనకి ఇంటర్వ్యూలో వచ్చే మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ పరీక్ష పాస్ అయిన ప్రతి అభ్యర్థికి మధ్యన గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. అది 5 మార్కులే కావచ్చు, 10 మార్కులే కావచ్చు. చాలామంది ఇప్పుడు మనం గత ఏపీపీఎస్సీ సెలక్షన్స్కి కానీ యూపీఎస్సీ సెలక్షన్స్ కానీ వెళ్తే మనకు చాలామందికి కొంతమంది బార్డర్ లైన్లో పాస్ అవుతారు, కొంతమందికి చాలా హై లెవెల్ మార్క్స్ వస్తాయి, కొంతమంది మధ్యలో ఉంటారు. బార్డర్ లైన్లో పాస్ అయిన అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూలో చాలా మంచి మార్క్స్ తెచ్చుకుని వారు సర్వీసులు తెచ్చుకున్నారు. అది ఈ మౌఖిక పరీక్ష యొక్క ఇంపార్టెన్స్. అది ఈ మౌఖిక పరీక్ష అంటే ఏమిటి అని చాలామందికి తెలియదు. ఇది మనకి ముఖ్యంగా ముందు ఇంటర్వ్యూ అన్నారు. ఇంటర్వ్యూ తర్వాత మెల్లమెల్లగా ఇది ఒక వ్యక్తిత్వ పరీక్షగా మారింది. ఇక్కడ రాగానే ఫస్ట్ ప్రశ్న అదే వస్తుంది, పర్సనాలిటీ అంటే ఏమిటి, వ్యక్తిత్వం అంటే ఏమిటి అని. దీనికి ఒక డెఫినేషన్ ఇవ్వలేం. పర్సనాలిటీ గురించి మనం చాలా విన్నాం. ఇక్కడ ఎటువంటి పర్సనాలిటీ టెస్ట్ చేస్తారు మనకి ఈ ఇంటర్వ్యూలో అన్నది చాలా ముఖ్యం. మనకి ఇక్కడ వాళ్ళు చూడబోయే టెస్ట్ మీకు గవర్నమెంటల్ సెన్స్ అనేది ఉందా లేదా అనేది, అంటే ప్రభుత్వ సర్వీసులకు కావాల్సిన క్వాలిటీస్ మీకున్నాయా లేదా. ఇప్పుడు మనం బోర్డుకి మనం అపియర్ అయినప్పుడు ఇంటర్వ్యూకి మనం వారికి ఎటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి, వారు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, అది ముఖ్యమైనది. ఈ ప్రశ్నలు మనం చూసుకుంటే కేటాయించుకోవచ్చు, డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. 1 ఫస్ట్ మన బయోడేటా అంతా అక్కడ ఉంటుంది. మనం ఏదైతే వాళ్ళకి రాసిస్తామో దాని బేసిస్ మీదే వాళ్ళు మన క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే మన వ్యక్తిత్వం పరీక్షడానికి వాళ్ళకి కావాల్సినవి మన బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఉండవచ్చు. మీ పేరులో ఇంటి పేరు, మీ పేరు కావచ్చు. మొదటి ప్రశ్న మీ పేరు అంటే ఏమిటి అని మిమ్మల్ని అడగచ్చు. మనం చాలా వరకు అసలు మన పేరు గురించి ఆలోచించి ఉండము. ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా చెప్పలేం. అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇంటి పేరు మీద ఏమైనా గ్రామం ఉందా, లేక ఆ ఇంటి పేరుకి ఏమైనా చరిత్ర ఉందా, అది తెలుసుకొని మీరు చెప్పగలగాలన్నమాట. అంటే మీరు దీనికి ఏమిటి ఇంపార్టెన్స్ అని మీరు అడగచ్చు. అంటే ఇంటర్వ్యూ బోర్డుకి కానీ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి అసలు మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారా అని.
ఫస్ట్ పర్సనల్, మీ పేరు, మీరు వచ్చిన ప్లేసు, దాని గురించి డీటెయిల్స్ అడగచ్చు. సెకండ్, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. మొత్తం డీటెయిల్ 4 ఏళ్ళు చదివింది మీరు చదవాల్సిన అవసరం లేదు. దీనిలో ఏ డిసిప్లిన్లో బీటెక్ చేశారో ఆ బేసిక్స్ చదువుకుని వెళ్ళండి. దాని మీద కొన్ని ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయండి మీరు. 2, అలాగే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ వల్ల మీరు ప్రభుత్వ సర్వీసులకి మీరు ఎలా సూట్ అవుతారని వాళ్ళు అడగచ్చు. అంటే మీరు ఇంజనీరింగ్ చేశారు, ఈ ఇంజనీరింగ్ వల్ల ప్రభుత్వానికి ఏమిటి ఉపయోగం, ప్రభుత్వ సర్వీసులో మీరు ఎలాగ రాణించగలరు చెప్పండి అని. దానికి మీరు సమాధానం మీరు తయారు చేసుకోవాలన్నమాట. అలాగే 3, మీరు ఉద్యోగం కానీ చేసి ఉంటాయి, ఇప్పుడు ఆ ఉద్యోగం గురించి డీటెయిల్స్ అడగచ్చు. మీరు ఏం చేశారు, ఎందుకు మారదాం అనుకుంటున్నారు, ఆ ఉద్యోగంలో మీరు కాన్ఫ్రంట్ అయిన ఇష్యూస్ ఏమిటి, అవన్నీ అడగచ్చు. 4, మీకు వచ్చేది కరెంట్ అఫైర్స్. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి, ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు ఏమైనా ఆలోచించారా, వాటికి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా. ఇటువంటి వాటిలో కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి మీరు. న్యూస్ పేపర్లో వచ్చేవి తీసుకుని దాని గురించి సమాధానం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఒక క్వశ్చన్ రావచ్చు. స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి, అది ఎందుకు రావట్లేదు, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి. స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏమిటి, ఈ ప్రశ్న అప్పుడే వచ్చింది మెయిన్స్లో. అలాగే మళ్ళీ మీ అభిప్రాయం ఇక్కడ అడగచ్చు. అలాగే మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లం ఏమిటి, మీ గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి, మీరే దానికి అధికారి అయితే మీరు ఏం చేయగలరు అని వాళ్ళు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అడగచ్చు. దానికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ఒకసారి చూద్దాం. 1, న్యాచురల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రజెంటేషన్. చాలామంది ఎటువంటి డ్రెస్ వేసుకోవాలని చాలా ట్రై చేస్తారు, దాని గురించి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. అంటే మీరు ఎటువంటి డ్రెస్లో మీరు ఫార్మల్గా మీరు వారికి మంచి అపియరెన్స్ ఇవ్వగలరు అటువంటి డ్రెస్ వేసుకోండి. నార్మల్గా టై వేసుకు వెళ్ళడం మంచిదని చెప్తాం అబ్బాయిలకి. అలాగే అమ్మాయిలకి ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళండి, అప్పుడు ప్రజెంటేషన్ బాగుంటుందని చెప్తాం. అటువంటిది మీరు చేయొచ్చు. అదొకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతవరకు నాకు టై కట్టుకోవడం అలవాటు లేదు, నేను చెప్పలేను అంటే ప్రాక్టీస్ చేయండి, అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి అది నెసెసరీ. ఎందుకంటే మీకే తెలుస్తుంది డిఫరెన్స్, అపియరెన్స్ ఎలా ఉంటుందనేది. డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 2, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఒకరు ప్రశ్న అడిగినా వారి కేసు చూస్తూ మిగతా మెంబర్స్ కేసు కూడా చూస్తూ సమాధానం చెప్పవలసి ఉంటుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీకు సమాధానం తెలీదు, అప్పుడు ఏం చేయాలి. తెలీదు అంటే సారీ నాకు తెలీదు అని చెప్పండి. అనవసరంగా దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. మీరు చెప్పిన ఆన్సర్ని వాళ్ళు ఇంకా దానిలోంచి లోతుగా వెళ్ళి క్వశ్చన్స్ అడిగితే మీరు ఇంకా ఇబ్బంది పడతారు. నిజాయితీ అనేది చాలా ముఖ్యం. అది మీలో ఎంతవరకు ఉందో కూడా వాళ్ళకి ఈ ప్రకారం తెలుస్తుంది. చాలామంది అభ్యర్థులకి, మంచి మార్క్స్ వచ్చిన అభ్యర్థులకి about 40% క్వశ్చన్స్ వాళ్ళు ఐఎమ్ సారీ సార్ నాకు తెలీదు అన్నా కూడా మంచి మార్క్స్ వచ్చాయి. అంటే వాళ్ళు నిజాయితీ కూడా చూస్తారు, పర్సనాలిటీ, అది చాలా ఇంపార్టెంట్. 2, ప్రజల సమస్యల గురించి మీరు సెన్సిటివిటీ ఉండేటట్టు చూసుకోండి. ఆ టైంలో ఏమైనా జరిగిందా, అసలు నాకు జరిగినట్టే తెలియదు అంటే మీరు అసలు దేశంలో ఏం జరుగుతుందో, ప్రజలకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలియనప్పుడు మీరు ప్రభుత్వ సర్వీసులు మీరు అర్హులు కారని వాళ్ళు అనుకుంటారు. అందుకని మీరు ఏం చేయాలంటే ప్రాబ్లమ్స్ గురించి వాటికి ఏమైనా ఒక సొల్యూషన్ చెప్పగలరా, అవన్నీ మీరు చూసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్తో మీరు ప్రిపేర్ అయ్యి 1-2 మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కడన్నా తీసుకోండి. ఎవరన్నా సీనియర్ పీపుల్ దగ్గర మీ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుని మీ తప్పులు చెప్పేవారి దగ్గరికి మీరు వెళ్ళాలి. అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చెప్తున్నావు అంటే అది బాగానే ఉంటుంది, కానీ చిన్న చిన్న తప్పులు కూడా మీరు కరెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క మార్కు ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఎందుకంటే మీరు మొదలెట్టినప్పుడే అన్నాం మనం, గ్యాప్ బిట్వీన్ క్యాండిడేట్స్ ఇస్ వెరీ లెస్. అక్కడ 5 మార్క్స్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, 10 మార్క్స్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. టాప్ సర్వీస్కి సెకండ్ సర్వీస్కి 2 మార్కుల్లో డిఫరెన్స్ రావచ్చు. ప్రతి మార్కు కోసం మీరు కష్టపడాలి, ప్రతి మార్క్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి. అందుకని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలెట్టండి. ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడైనా కావచ్చు, ఇది స్లోగా ప్రిపేర్ అయ్యేది. సో దీనికి ఎక్కువ మీకున్న ఇన్ఫర్మేషను, స్టేట్ గురించి ఇన్ఫర్మేషను, మీ గురించి మీకున్న ఇన్ఫర్మేషను మీరు తెలుసుకుని ఇది సరిగ్గా ప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ విల్ బి యోర్స్. విజయాలను సాధించడానికి మన శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకుని, నైపుణ్యాలు మెరుగుపరుచుకుని విజయపథం వైపు అడుగులు వేస్తే లక్ష్య సాధన సులభమవుతుంది అని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా తప్పవని అంటున్నారు. విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయి అని అంటున్నారు. అసలు జీవితంలో విమర్శలను ఎలా స్వీకరించాలో గెలుపు మంత్రాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు. చాలామంది విమర్శలు ఎదుర్కొనగానే తాము చేస్తున్న పనిని వెంటనే ఆపివేయడం కానీ, లేదా ఆ రంగం నుంచి మారిపోవడం కానీ,
ఇతరుల విమర్శల తాలూకా ప్రభావానికి లోనవడానికి అవకాశం ఉంటుంది. అసలు విమర్శల్ని ఎదుర్కొనేటప్పుడు ఆ విమర్శించే విషయం అనేది ఎంతవరకు సమంజసమైనది, అది ఎంతవరకు వాస్తవమైనది, ఇంతకీ విమర్శించిన వారికి ఆ రంగంలో ఎంత ప్రావీణ్యత ఉంది, వారికి ఎంత అనుభవం ఉంది, వారు ఏ ఉద్దేశంలో తనని విమర్శించారో తప్పనిసరిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొద్దిమంది తమకు ఆ రంగంలో ఏమాత్రం అవగాహన లేకపోయినప్పటికీ, పై జ్ఞానం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని విమర్శించడం అదే పనిగా పెట్టుకుంటారు. నో వన్ కిక్స్ ఏ డెడ్ డాగ్ అంటారు. అంటే ఒక వ్యక్తి విమర్శించబడ్డాడు అంటే వాడు తప్పనిసరిగా ఇతరుల్లో లేనిది ఆ వ్యక్తిలో ఏదో ఉన్నట్టే లెక్క. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి క్రిటిసైజ్డ్ డెఫినెట్లీ యు ఆర్ డూయింగ్ నథింగ్ అంటాడు ఐన్స్టీన్. నువ్వు ఇంతవరకు విమర్శించబడలేదు అంటే ఇంతవరకు నువ్వేది కూడా ఒక ప్రత్యేకమైనది ఏది కొత్తది ఏది కూడా చేయనట్టే. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విమర్శలకి మనం గురైనప్పుడు వెంటనే ఆ విమర్శించినటువంటి విషయం గురించి ఒక అవగాహన చేసుకోవాలి. ఒకటి, విమర్శించిన వారు ఏ ఉద్దేశంతో చేయడం జరిగింది, మన తాలూకా బాగు కోరి మనం ఇంకా ప్రావీణ్యతని, సామర్థ్యాన్ని, మన తాలూకా పెర్ఫార్మెన్స్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు విమర్శించినారా, లేదా కేవలం అసూయతోనో ఓర్వలేనితనంతో మనల్ని విమర్శించినారా అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. 2, ఆ వ్యక్తికి ఆ విషయం పట్ల ఎంత సామర్థ్యం ఉంది, ఎంత అనుభవం ఉంది, ఆ విషయం పట్ల సంపూర్ణమైన అవగాహన ఆ వ్యక్తిలో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని ఒక వ్యక్తి విమర్శించారో వెంటనే ప్యానిక్ అవ్వకుండా ఆ వ్యక్తితో నేరుగా మనం మాట్లాడొచ్చు ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే. దీంట్లో నేను చేస్తున్నది ఏ విధంగా తప్పు, దాన్ని ఏ రకంగా మెరుగుపరుచుకోవాలి, మెరుగుపరుచుకోవడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి అని అడిగినట్లయితే ఆ వ్యక్తి కంగు తినడం కూడా అవకాశం ఉంటుంది. 2, ఒకవేళ మనలోనే తప్పుగానే ఉన్నట్లయితే, మన పెర్ఫార్మెన్స్ అనేది మన సామర్థ్యం మేరకు లేకపోయినట్లయితే ఆ విమర్శల్ని అవగాహన చేసుకొని ఏ అంశాలని మనం మార్చుకోవాలి, ఎంతవరకు ఇంకా మెరుగుదిద్దుకోవాలి, మన సామర్థ్యం మేరకు ఎంతవరకు మనం ముందుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చాలామంది ఏమాత్రం కారణం లేకుండానే విమర్శిస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి విమర్శలు కానీ మనం లోనైనట్లయితే ప్రావీణ్యత, సామర్థ్యం లేని వ్యక్తి యొక్క విమర్శని ఏమాత్రం కూడా పట్టించుకోవడం అవసరం లేదు. నజీరుద్దీన్ ఒకసారి ఒక గాడిదని కొనడానికి తన అబ్బాయితో పాటు వెళ్ళాడంట. గాడిదని కొని తీసుకొస్తున్నారు. అబ్బాయిని గాడిదపై కూర్చుని పెట్టాడు. వెళ్తూ ఉండగానే చాలామంది స్నేహితులు కొద్దిమంది కలిసి, చిన్నపిల్లవాడికి నువ్వు చాలా గారాబం చేస్తున్నావు, ఎప్పటి నుంచే వాడిని ఎక్కువ ముద్దు చేస్తున్నావు అని ఆ అబ్బాయి వైపు తిరిగి, మీ నాన్న నడుస్తుంటే నువ్వు కూర్చున్నావు, బుద్ధి లేదా అన్నాడంట. వెంటనే ఆ అబ్బాయి దిగి నజీరుద్దీన్ కూర్చున్నాడు. కొద్దిమంది వచ్చి, పెద్దవాడి నువ్వు గాడిద మీద కూర్చున్నావు, చిన్నవాడు నడిపిస్తున్నావు, నీకు బుద్ధి లేదా అన్నారంట. సరే అని ఇద్దరు గాడిద మీద కూర్చున్నారు. మరికొద్దిమంది వచ్చి, ఇద్దరూ కలిసి గాడిద మీద కూర్చుంటే దాని పరిస్థితి ఏమవుతుంది, జంతు ప్రేమ లేదా అని విమర్శించారంట. ఇద్దరూ దిగి గాడిదతో నడుస్తున్నారంట. అసలు మీరు గాడిద ఎందుకు కొన్నారు, ఉన్న అవకాశం వినియోగించుకోవడం చేత కాదా అని మరికొద్దిమంది విమర్శించారంట. అంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎంతైనా చెప్తారు. మనం చేస్తుంది ఎంతవరకు సమంజసమైనటువంటి ఆత్మ అవగాహన మనకు ఉన్నట్లయితే, మనం చేస్తున్న పని మన లక్ష్యాన్ని మనకి దగ్గరికి తీసుకువెళ్తుందా లేదా అనే ఒక ఆలోచన ఉన్నట్లయితే, ఎవరు ఏమనుకున్నప్పటికీ, ఎవరు విమర్శించినప్పటికీ మన ఆత్మసాక్షి ప్రకారం మనం నడుస్తున్నాము, మన ఎంచుకున్న విలువల ప్రకారము మనం నడుస్తున్నాం అనే ఆలోచన మనకున్నట్లయితే విమర్శల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు ముందడుగు వేయాలి. ఒకవేళ మనం చేస్తున్న పని ఆపినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఏ ఉద్దేశంతో విమర్శిస్తున్నారో అది మనం రుజువు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగా మనల్ని అకారణంగా విమర్శించే వాళ్ళు మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నారేమో అని కూడా ఆలోచించుకోండి. మీ లక్ష్యం వైపు ముందుకు వెళ్ళండి. ఎటువంటి విమర్శల్ని, చెడు విమర్శల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సద్విమర్శలు, మంచి ఆలోచన, మంచి అవగాహన, మంచి జ్ఞానము, సామర్థ్యం కలిగినటువంటి ప్రావీణ్యుల తాలూకా విమర్శని స్వీకరించి మనలో లోపాలను తొలగించుకొని మనం మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం.
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పోస్టులు 94. అర్హత ఇంజనీరింగ్ డిప్లొమా. చివరి తేదీ ఫిబ్రవరి 27. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రికల్ ఆఫీసర్ పోస్టులు 50. అర్హత బీఈ బీటెక్. చివరి తేదీ ఫిబ్రవరి 20. మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ ట్రైనీ మైన్ ఫోర్మెన్ పోస్టులు 33. అర్హత 10th సంబంధిత డిప్లొమా లేదా సర్టిఫికేట్. చివరి తేదీ ఫిబ్రవరి 15. నిట్ తిరుచిరాపల్లి ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత డిగ్రీ క్యాట్ 2016 ఉత్తీర్ణత. ఎంపిక విధానం గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ ఫిబ్రవరి 10. నేషనల్ లా స్కూల్ డిగ్రీ పీజీ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్ ఎల్ఎల్బి ఏఐఎల్ఈటి. చివరి తేదీ మార్చి 7. ఏస్టర్ మెడ్సిటీ కోర్ మెడికల్ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. ఎంపిక విధానం నెట్ స్కోర్ ఆధారంగా. చివరి తేదీ ఫిబ్రవరి 15. ఈ వారం గిట్ మీ అభిప్రాయాలు సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.